కథ మొత్తం మేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. రేవతి గారి మరణం, శ్రీతేజ్ హెల్త్ అప్డేట్స్, అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ ఇంకా విడుదల, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ, ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చకచకా జరిగిపోయాయి కదా. కానీ అక్కడ శ్రీతేజ్ కుటుంబం, ఇక్కడ అల్లు అర్జున్ కుటుంబం మనశ్శాంతి కోల్పోయింది. ఎవరికైనా బాధే కదండి. అంత పెద్ద సినిమా తీసి బ్లాక్ బస్టర్ అయినా ఆ ఆనందం ఎక్కడా కనిపించట్లేదు అల్లు అర్జున్లో. ఎప్పుడేం జరుగుతుందో అని టెన్షన్ పడ్డాడు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అలా స్పీచ్ చెప్తుంటే ఎవరికైనా ఎంత బాధ ఉంటుందో చెప్పండి. తప్పు జరిగినా అది ఇలా ఇంతకీ చిలికి 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 గాలివానలా వ్యాపించేసింది. ఇంకా ఆఖరికి ఆ కథ మొత్తం దిల్ రాజు దగ్గరికి చేరి కంచికి చేరువయింది. ఇప్పటికే అల్లు అర్జున్ 1,00,00,000, సుకుమార్ 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల చెక్లను శ్రీతేజ్ కుటుంబానికి ఇచ్చారని తెలిసిందే. ఇంకా దిల్ రాజు శ్రీతేజ్ వల్ల ఫాదర్ కి కూడా ఇండస్ట్రీలో పర్మనెంట్ ఉద్యోగం, శ్రీతేజ్ చెల్లెల్ని కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు. దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, ఏషియన్ సునీల్ నారంగ్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ, నిర్మాత చిన్నబాబు, నిర్మాత నాగవంశీ, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, సుధాకర్ రెడ్డి, స్రవంతి రవికిషోర్, నారాయణ, యువి క్రియేషన్స్ వంశీ, భోగవల్లి ప్రసాద్ ఉన్నారు. తెలుగు హీరోల నుంచి వెంకటేష్, నాగార్జున, నితిన్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, శివబాలాజీ, దర్శకుల సంఘం నుంచి డైరెక్టర్ అధ్యక్షులు వీరశంకర్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంబర వశిష్ఠ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, ప్రశాంత్ వర్మ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. సో ఇంతమంది వెళ్ళిన తర్వాత పరిష్కారం ఎలా అయినా దొరుకుతుంది అని అనుకుంటాం. ఇంకా ఇక్కడ ఇంకో ముఖ్యమైన న్యూస్ ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక నుండి బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు పెంచడం వంటివి అస్సలు ఉండవని అసెంబ్లీ సాక్షిగా చెప్పేశారు. కానీ సంక్రాంతికి ఆల్రెడీ 6 డజన్ సినిమాలు లైన్లో ఉన్నాయబ్బా. అవి కూడా పెద్దవే కదా పాపం. సో చూద్దాం మరి దిల్ రాజు టీం సీఎంని ఎలా అయినా ఒప్పిస్తారో, మధ్య మార్గంలో ఏదైనా ఇంకో కొత్త దారి వెతుకుతారో, ఏం జరుగుతుందో చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.